ఒక వ్యక్తిని మనం ఆరాధన చేస్తున్నామంటే లేదా ఒక దేవుని ముందు తల ఉంచుతున్నామంటే ఆయన పరిశుద్ధుడా కాదా అని ప్రశ్నించుకోవాలి. దేవుని యొక్క ఔన్నత్యమైన లక్షణం పరిశుద్ధత. పరిశుద్ధతలో ఆయనకు సమానులు లేరు. క్షమించడంలో ఆయనకు సాటి అయిన వారు లేరు. మేలు చేయడంలో, వాగ్దానాలు నెరవేర్చడంలో ఆయనకు సాటి అయిన వారు మరొకరు లేరు. దేవా నీ వంటి వారు ఎవరు? ఎందుకు దేవుడు అలాంటి ఉన్నతమైన అనుభవాల చేత ఉన్నాడు అంటే, మించిన బలము గల వారి చేతిలో నుండి, దోచుకుని వారి చేతిలో నుండి దీనులను విడిపించేవాడు నీవు. ప్రపంచంలో తమను తాము బలవంతులుగా చిత్రీకరించుకుని మాకే చాలా బలం ఉంది, అండబలం ఉంది, కండబలం ఉంది, గుండె బలం ఉందని చెప్పి దీనులు దోచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారట. అయితే దేవుడు దీనుల పక్షాన నిలబడేవాడని ఆయా సందర్భాల్లో బైబిల్లో స్పష్టంగా మనం చూస్తూనే ఉన్నాం. ప్రభువు అనేక సందర్భాల్లో తన యొక్క లక్షణాన్ని రుజువుపరుచుకున్నారు. దీనత్వం కలిగిన వారి పక్షంగా దేవుడు ఎప్పుడు ఉంటాడు. ఆయన గర్విష్ఠుల పక్షంగా ఉంటాడని బైబిల్ చెప్పట్లేదు. దీనులుగా వినమ్రతతో నింపడున్న పక్షంగా దేవుడు పనిచేస్తాడు. దోచుకుని వారి చేతుల నుండి దీనులను విడిపించువాడు నీవే అని నా ఎముకలు చెప్పుకును అన్నాడు.